ఫ్రెండ్స్, మీరు కొత్తవారు గనకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దామా. ప్రేమ ఓడింది, నేను గెలిచాను. ఇది వీడియో. ప్రేమ గుడ్డిది అంటారు అందరూ. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. ప్రేమ గెలిపించగలదు, ఓడించగలదు, వెనక్కి లాగగలదు, ముందుకు నడిపించనూగలదు. మా నాన్న ఒకప్పుడు పెద్ద కాంట్రాక్టర్, బోలెడంత సంపాదన, కానీ కాసింతైనా తీరిక ఉండేది కాదు. దానివల్ల ఆయనకు మనుషులను, వారి మనస్తాపాలను అంచనా వేసే అవకాశం చిక్కేది కాదు. ఉరుకులు పరుగుల్లో పడి క్షణాల్లో నిర్ణయాలు తీసేసుకునేవారు. అందరినీ నమ్మేస్తుండేవారు. దాంతో నమ్మకస్తులు అనుకున్న దగ్గర వాళ్ళే దారుణంగా మోసం చేశారు. సర్వ సంపదలు పోగొట్టుకుని మా కుటుంబం వీధిన పడేలా చేశారు. నమ్మక ద్రోహం కలిగించినంత వేదన మరేదీ కలిగించదు. జరిగిన మోసాన్ని, తన వల్ల తన కుటుంబానికి పట్టిన దుస్థితిని తలుచుకొని నాన్న కుమిలిపోయారు. దాంతో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. మనోవ్యాధి ఆయన్ని మంచం పట్టించింది. చివరికి ఆ వేదన ఆయన్ని ఈ లోకం నుంచే తీసుకెళ్ళిపోయింది. ఒక్కసారిగా ఇన్ని కుదుపుల్ని మేం భరించలేకపోయాం. ఉన్నదంతా పోయింది. కొండంత అండ నాన్న కూడా కనుమరుగైపోయారు. ఇక మా పరిస్థితి ఏమిటి? నలుగురం ఆడపిల్లలం, నేనే పెద్దదాన్ని. అందరికీ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నా మీదే ఉంది. కానీ నేను ఆ పని చేయలేకపోయాను. ఎందుకంటే నన్ను మరో దెబ్బ బలంగా తాకింది. నాన్న ఆర్థికంగా బాగున్నప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక స్నేహితుడు మా ఇంటికి వచ్చారు. నీ కూతురును నా కొడుకిచ్చి పెళ్లి చేస్తావా అని అడిగారు. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని నమ్మబలికారు. నేనే తన ఇంటి కోడలని అని నాన్న దగ్గర మాట తీసుకుని మరీ వెళ్ళారు. ఆయన కొడుకు కూడా నన్ను చాలా ఇష్టపడ్డాడు. తరచుగా నాతో మాట్లాడేవాడు. మెల్లగా ఇద్దరి మనసులు కలిశాయి, మనువుకు సిద్ధమయ్యాయి. కానీ అనుకున్నట్టుగా మా పెళ్లి జరగలేదు. మా పరిస్థితి తారుమారవగానే చాలామంది మాకు దూరమైపోయారు. సంపద ఉన్నప్పుడు చుట్టూ చేరిన వాళ్ళు సంపద పోయాక చుట్టుపక్కల కనిపించడమే మానేశారు. వాళ్ళలో నాన్న స్నేహితుడు ఉన్నాడు. దురదృష్టం ఏమిటంటే ఆయన కొడుకు కూడా ఉన్నాడు. నువ్వు లేకపోతే నేను లేను, నీతోనే నా జీవితం అంటూ అంతవరకు మాటల మత్తు చల్లినవాడు తన తండ్రి బోధకు తలొగ్గి మాట మార్చేశాడు. నీకోసం ఏమైనా చేస్తాను అన్నవాడు మా నాన్న ఒప్పుకోవడం లేదు. ఏం చేయమంటావు అంటూ అమాయకంగా ముఖం పెట్టాడు. మెల్లగా మాటలు తగ్గించాడు. చివరికి తండ్రి చూపించిన లక్షాధికారి కూతురి మెడలో సంతోషంగా తాళి కట్టేశాడు. అతడు చేసిన మోసం నన్ను నిలువున కుదిపేసింది. తను ఎవరికో తాళి కట్టాడన్న బాధతో నా మెడలో ఉరితాడు వేసుకోవాలనుకున్నాను. కానీ చివరి క్షణంలో అమ్మ వచ్చి నన్ను ఆపింది. అలా చేసినందుకు తను నన్ను కోప్పడలేదు. నా ఆవేదన చూసి కంటతడి పెట్టలేదు. ఒక్కటే మాట అంది, అతను కాదన్నాడని చచ్చిపోవాలనుకున్నావా? నువ్వు ఆత్మహత్య చేసుకునేంత గొప్ప ప్రేమికుడా అతను? చెంప మీద కొట్టినట్టయింది. దెబ్బకు దెయ్యం దిగినట్టు అనిపించింది. నిజమే, అతను స్వార్థపరుడు. వాడి కోసం నా నిండు జీవితాన్ని బలి చేసుకోవాలా? నన్ను కాదని వెళ్ళిపోయిన వాడి కోసం నేను కావాలనుకునే నా కుటుంబాన్ని వదిలేసి పోవాలా? చాలా ఆలోచించాను. కళ్ళు తెరిచాను. జీవితంలో ప్రేమ, పెళ్ళి ఒక భాగం తప్ప అనే జీవితం కాదన్న వాస్తవాన్ని గ్రహించాను. జీవితంలో స్థిరపడ్డాను. మా అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. చెల్లెళ్లను చదివిస్తున్నాను. ప్రేమలో ఓడిపోయినా జీవితంలో గెలిచాను. చాలా తొందరపడి ప్రాణాలు తీసుకోవాలనుకునే వారికి కోసం ఈరోజు నా జీవితాన్ని ఇలా పరిచాను. ఫ్రెండ్స్, ఇది ఒక కథ మాత్రమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.